చిన్నప్పుడు స్కూల్కు లేటుగా పోతే గేట్ కానే నిలబెట్టేది మా టీచర్స్ అయితే. ఇక స్కూల్ డ్రెస్ వేసుకొని పోకపోయినా, 2 జడలు వేసుకోకుండా పోయినా షేయి జాపమని పట్టు 2 దెబ్బలు వేసేది కూడా. లేదంటే ప్రేయర్ అయ్యేదాకా ఎండల్నే గ్రౌండ్లో నిలబెట్టేది. ఇప్పుడు కూడా చాలా స్కూళ్ళల్లో గట్నే చేస్తున్నారు కొంతమంది. ఇంకొందరు టీచర్లేమో మొక్కలు చూసి సరేతి ఇంకోసారి యూనిఫామ్ లేకుండా 2 జడలు వేసుకురాకుండా రావద్దు అని ఇడిచిపెడతారు. ఇంకొంతమంది 10 రూపాయలు 20 రూపాయలు ఫైన్ కూడా వేసి అవి కూడా వసూలు చేస్తారు. కానీ ఇంకొందరు ఉంటారు చూడుర్రి, ఒక్క పిల్లగాడు యూనిఫామ్ వేసుకురాకుంటే బడి కింద భూకంపమే వస్తుందన్న రేంజ్లో ఫీల్ అవుతుంటారు. గీసొంటోళ్ళే కావచ్చు. పెట్టిపోయానమ్మ పే అంతా ఉనికిందా గట్లనే ఉంటున్నది కదా. కొన్ని బల్లాల పంతుల ముంచట 2-3 వద్దుల నుంచి ముసురువాణాలే దంచబట్టే. నిన్ననే జర గెరువు ఇచ్చింది, ఎండపొడ వచ్చింది. ఇక ఈ 3-4 వద్దుల సంది దండె మీద వేసిన బట్టలు ఆరేటట్టు ఉన్నదా వాతావరణం ఏమన్నా? అట్లా బట్టలు ఆరలేదని పిల్లగానికి సివిల్ డ్రెస్ వేసి బడికి తోలిరట ఈ వీళ్ళు. అయితే బడి డ్రెస్ ఎందుకు వేసుకురాలేదురా అని 1వ తరగతి చదివేకి సంటి పిల్లగాని బయట నిలబెట్టిండట ప్రిన్సిపల్. బరిగా అందుకొని పోలీసు వాళ్ళు కొట్టినట్టు అరికాల మీద కొడితే పిల్లగానికి తోలు ఇస్తట్టు వసుకపోయింది. ఇట్లా ఇక ఆ నొప్పితోటి పిల్లగాడు ఏడ్చుకుంటా ఇంటికి పోతే ఏమైంది బిడ్డ అని తల్లి అడిగిందట. డ్రెస్ వేసుకురాలేదని సార్ కొట్టిండని చెప్పిండట. ఇక అంతే తెల్లారి 1వ తరగతి పిల్లగాని పశువును కొట్టినట్టు కొడతారా అని ప్రిన్సిపాల్ నిలదీద్దామని పోతే ఉల్టా పిల్లగానంలో తల్లి మీదనే ఎగబడి దాడి చేసిండట ప్రిన్సిపాల్. అగో సంటోడే చెప్తున్నాడు నూరి. ఎల్లో కలర్ డ్రెస్ వేసుకుంటే రానియలే, అయితే నిలబెడితే ఇంటికి వచ్చేస్తే మమ్మ అరగనీకి పోతే మమ్మీ మీకి ఎగవరిలు సాడు ఏమైంది బే అనుకుంటా వచ్చి మమ్మీ నిన్ను దాన్ని కొట్టిళ్ళు. సికింద్రాబాద్ అంజయ్య నగర్ కాడున శ్రీదర్శన్ అనే బల్లి అయింది కథ. మేం కట్టే ఫీజులు తీసుకొని మా పిల్లగాళ్ళ మీదనే కాకుండా మా మీదనే దాడులు చేస్తారని పిల్లగాని అమ్మ నాయన సుట్టపోలు పోయి బడికాడ ధర్నా చేసిరు. ఇక పోలీసు వాళ్ళకి చెప్తే వాళ్ళు వచ్చి బల్లే ఎంక్వైరీ చేస్తున్నారు. ఊరవిష్క మీద రోకలి బండి ఎత్తేసినట్టు ముత్యమంత పిల్లగాడు డ్రెస్ వేసుకు రాకుంటే ఇంటి వాళ్ళకి మతలా వేయాలి, డ్రెస్ వేసి తోలాలి అమ్మ అని చెప్పాలి. ఇక మళ్ళీ అట్లా చేయకుండా భయం ఉండేటట్టు ఫైన్ కట్టించుకుంటాం అనాలి. కానీ పిల్లగాని గాతిర్రా కొట్టుడేంది, గంటల కమానం నిలబెట్టుడేంది. టీచర్లు అంటే బుద్ధి చెప్పాలి కానీ వాళ్ళే బుద్ధి తక్కువ పనులు చేస్తే ఎట్లా అని గరం అవుతున్నారు ఈ సంగతి ఎరకైన వాళ్ళు.